చీమా కాకి నీతి కథ. అనగనగా ఒక పెద్ద చెట్టు ఉండేది. చెట్టు పైన కాకి, అలాగే ఆ చెట్టు కింద చీమ జీవిస్తూ ఉండేటివి. కాకి చాలా దూకుడు స్వభావం కలిగినది. కానీ చీమ చాలా నిదానస్తురాలు. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుండేది. వీళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి వారి ఆహార సేకరణ కోసం బయలుదేరేవాళ్ళు. చీమ నిదానంగా తన ఆహారాన్ని సేకరిస్తూ నెమ్మదిగా తనకు కావలసినంత వరకు తిని మిగిలినది వృధా చేయకుండా దాచిపెట్టుకుండేది. కానీ కాకి మాత్రం బలాదూరుగా గాల్లో ఎగురుతూ కావు కావని పాటలు పాడుతూ రైతుల పంటలను దొంగతనంగా తినడమే కాకుండా పాడు చేస్తూ రైతులను ఎంతో ఇబ్బంది పెట్టేది. ఇలా కాకి జీవితం సాగుతూ ఉండేది. తరువాతి రోజు చీమకి ఒక పెద్ద బియ్యపు గింజ కనిపిస్తుంది. ఆహా, చాలా పెద్ద బియ్యపు గింజ నాకు దొరికినది. నేను దీన్ని వెళ్ళి దాచుకుంటాను. రేపంటూ వర్షాకాలంలో ఉపయోగపడుతుంది. అలా ఆ బియ్యపు గింజను చీమ మోసుకుంటూ వెళుతుంది. కానీ దారి మధ్యలో కాకి చీమకాయ చూసి నవ్వసాగుతుంది. దీంతో చీమ, మిత్రమా, ఇవాళ మనం దాచుకుంటే రేపు నీ తండ్రి ఎంతో కష్టం వస్తుంది కదా. చాలు చీమ చెప్పినది. నాలాగా చూడు, నా జీవితం ఎంత బాగుంది చూడు. రైతు పంటలను పాడు చేస్తూ దొరికిన ఆహారం తింటూ రేపటి దాచుకోకుండా ఎంత హాయిగా చీమను బాధ పెట్టడం చేస్తుంది కానీ చీమ కాకి మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత పంటల కాలం పూర్తయి వానాకాలం మొదలవుతుంది. పెద్ద గాలితో కూడిన వాన వల్ల కాకి గూడు కింద పడిపోతుంది. దీంతో ఆహారం గూడు లేక ఏకాకి అయిపోతుంది కాకి. చీమ వద్దకు వెళ్ళి, మిత్రమా, నాకు కొద్దిగా ఆహారం పెట్టు, నువ్వు దాచుకున్న దానిలో నాకు అలాగే కొద్దిగా స్థావరం ఇవ్వు అని అడుగుతుంది. కానీ చీమ కాకి మాటలకు హహహ నవ్వి, చూసావుగా నేను అన్నదే జరిగింది. రేపంటూ ఉండాలంటే మనం ఇవాళ దాచుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో కాకికి అప్పుడు అర్థమవుతుంది రేపటి కోసం ఇవాళ దాచుకోవాలని. దీంట్లో నీతి వచ్చి, పిల్లలు, ముందు చూపు చాలా అవసరం.